మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తుల ఉద్యమం తీవ్రతరం చేశారు. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసన తెలిపారు. విద్యార్థులలో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్న గ్రామస్తులు మండల కేంద్రానికి మంజూరైన పాఠశాలను అక్కడే ఏర్పాటు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఉద్యమం అనేది స్కూలు ఏర్పాటయ్యే వరకు ఉద్యమం ఆగది. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో ఆ విధంగానే ధర్నాలు చేసి, రాళ్ళరోకలు చేసి, రాస్తారోకలు చేసి, వంటవార్పు చేసి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ సాధించే వరకు కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు తప్పుడు నిర్వహిస్తుంటుంది. వెల్లుర్తిని వచ్చిన స్కూలు కలుస్తున్నారు. ఇది మానుకోవాలి. సమావేశం అవుతున్నాం అంటే మా స్కూల్ మాకు కావాలని మేము ఇక్కడ సమావేశం అవుతున్నాం. మా కోసం అన్న వాళ్ళు ఎంతో ధర్నా చేసుకుంటూ ఇక్కడ అందరు సమావేశం అవుతున్నారు. ఏ అధికారులు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేస్తలేరు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? మేము చదువుకోవాలంటే కూడా మీరు ఏమనుకుంటారు? ఫస్ట్ మాకు ఒకరు స్పందిస్తలేరు. మాకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే మేము ఉంది. మేము చదువుకోవద్దా? మా స్కూల్ ఓపెన్ కావాలి. మా స్కూల్ మాకు కావాలి. ఈరోజు పెద్ద ఎత్తున పిల్లలంతా కూడా ముందుకొచ్చి వెల్దుర్తిలో ప్రతి ఒక్క గల్లీ నుంచి తిరుగుతూ మా స్కూల్ మాకే కావాలి, మా పోరాటం రేపటి మా భవిష్యత్తు అనుకుంటూ పిల్లలు నినాదాలు ఇస్తూ ముందుకు తరలి వచ్చి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ర్యాలీలు కూడా తీయడం జరిగింది. వాళ్ళందరికీ పిల్లలకు కూడా మా తరపు నుంచి, మా రీలే మా జేఈస్ తరపు నుంచి కూడా వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, అన్న అక్కడ కుక్కనూరు గ్రామ పంచాయతీ ఉందన్న, మళ్ళా శ్రీశక్తి భవన్ ఉందన్న, అన్న ట్యాంకులు ఉన్నాయన్న, ఇవన్నీ కూడా అందులో పెట్టుకొని వాళ్ళేమో 5 ఎకరాలు చూపిస్తున్నారన్న. మన దగ్గర ఎంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. ఇక్కడ 36 రూమ్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి మొత్తంలో 16 ఎన్నో రూమ్లు ఉంటాయి. అందులో 6 ఖాళీ చూపిస్తున్నారన్న. మన దగ్గర 36 రూమ్లు ఉన్నాయన్న. 36 రూమ్లలో అన్ని స్కూళ్ళకి అన్ని పోగా కూడా ఇంకా 13 రూమ్లు ఉంటాయన్న. మీరు ఎందుకు చూపించలేకపోతారని చెప్పేసి పిల్లలు మనం క్వశ్చన్లు వేస్తున్నారు. మా విద్యార్థుల